ఈ నెల 12వ తేదీ గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సిటీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం 1:39కు ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ లండన్ గాట్విక్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. కానీ టేకాఫ్ అయిన కేవలం 33 సెకండ్లలోనే ఈ విమానం ఘోరమైన ప్రమాదానికి గురైంది. విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. విమానం కేవలం 625 అడుగుల ఎత్తులో ఉండగానే ఈ సిగ్నల్ కోల్పోయింది. ఈ విమానం అహ్మదాబాదులోని మెఘానీ నగర్ ప్రాంతంలో ఉండేటువంటి మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది. భారీ పేలుడు, మంటలు చెలరేగాయి. ఈ పెను ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 270కి పైగానే. ప్రయాణికుల్లో కేవలం ఒకరు మాత్రమే విమానం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఇది చాలా ఒక మిస్టీరియస్ అని చెప్పాలి. ఈ ప్రమాద సమయంలో అత్యవసర సేవలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని ఆర్పేందుకు, ప్రాణాల్ని రక్షించేందుకు ప్రయత్నించాయి, కానీ ఉపయోగం లేకుండా పోయింది. అసలు ఈ ప్రమాదానికి కారణమేంటి? బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ప్రపంచంలోని అత్యాధునికమైనటువంటి, అత్యంత సురక్షితమైన విమానాల్లో ఒకటి, అంటే మోస్ట్ రిలయబుల్ అని చెప్పాలి. 2012లో కమర్షియల్ సర్వీసులోకి వచ్చిన ఈ విమానం ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. కానీ గతంలో కొన్ని సాంకేతిక సమస్యలు, ఉత్పత్తి లోపాల నేపథ్యంలో FAA దర్యాప్తులు జరిగాయి. 2024లో కొన్ని సాంకేతిక భాగాలు సరిగ్గా అమర్చలేదు అనే ఆరోపణలొచ్చాయి. అయినా ఈ విమానం అత్యంత విశ్వసనీయమైనదిగా గుర్తింపు అందుకుంది. ఇతర బోయింగ్ విమానాల విషయానికొస్తే 737 MAX 2 భారీ ప్రమాదాలకు గురైంది. సాఫ్ట్వేర్ లోపాల వల్ల ఈ ప్రమాదాలు జరిగాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భారత ప్రభుత్వం, DGCA, FAA విచారణ ప్రారంభించాయి. బ్లాక్ బాక్స్ డేటా ఆధారంగా అసలు కారణం త్వరలో వెలుగులోకి రానుంది. పెను ప్రమాద విషయంలో ఇక్కడ ఇద్దరు కెప్టెన్స్ గురించి చెప్పుకోవాలి. చీఫ్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ 8200 ఫ్లయింగ్ అవర్స్ వారి ఖాతాలో ఉంది. అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. ఎలాంటి సవాళ్లు వచ్చినా ధీటుగా ఎదుర్కొని ఫ్లైట్ నడపగల సమర్థులైన. అలాగే క్లైవ్ కుందేర్ అని మరో కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ అంటారు వీరిని. జరిగినటువంటి ఈ ఇంత పెద్ద ప్రమాదానికి కారణాలు కనుక విశ్లేషిస్తే, ATC ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సరిగ్గా గైడ్ చేయలేదా? కెప్టెన్ ముందుగానే ఏవైనా సాంకేతిక సమస్యల గురించి హెచ్చరిస్తే టెక్నికల్ టీం పట్టించుకోలేదా? అసలు క్లియరెన్స్ ఇచ్చేవాళ్లు ఇగ్నోర్ చేశారా? మొత్తంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై అవటానికి వీలేని సిచ్యువేషన్లో ఉండి కూడా స్టార్ట్ అయిందా? అలాగే సంస్థ ఓనర్ అయినటువంటి టాటా గ్రూప్ ఇందుకు బాధ్యులా? ఇలా ప్రతి కోణంలో దర్యాప్తు జరగాల్సి ఉంది. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కు చెందినటువంటి డాక్టర్ రజనీష్ పటేల్ తెలిపినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం DNA ఆధారంగా 90 మందికి పైగా మృతుల్ని గుర్తించారు. అందులో 47 మృతదేహాల్ని వారి కుటుంబాలకి అప్పజెప్పారు. గుర్తింపు పొందినటువంటి మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం రోజున రాజ్కోట్ నగరంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మొత్తానికి ఈ ఘటన ఎయిర్ ఇండియా, బోయింగ్ అంతర్జాతీయ విమాన భద్రతా ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇలాంటి విమాన ప్రమాదాలు మన భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు అత్యంత విలువైనవి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, అంటే రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అన్ని వివరాలు త్వరలోనే తేట తెల్లమవుతాయని ఆశిద్దాం.